ఇండియాస్ ఖతర్నాక్ కామెడీ షో బలగం. అదే మా స్కిట్ కి బలం అంటూ బలగం సినిమా స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కరీంనగర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, నమస్కారం చేయదా? ఖుష్బు గారు నమస్తే. సార్ నమస్తే. ఖుష్బు గారు వంగంగి నమస్కారం. మేడం నమస్తే. నమస్తే నమస్తే మేడం. మరి అంత పెద్ద అని కాదు, నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. గా జడ్జిలకేమో నార్మల్ గా నమస్తే పెట్టిను, రష్మి మేడం దగ్గరకు వస్తే అంగవాడి నమస్తే పెడతానవేందే? అంటే వయసులా నాకంటే పెద్ద గారా, అందుకనే గౌరవం ఇవ్వాలిగా. అయితే గానీ ఇలా తారీఖేంద్రా? తడి గుడ్డేసుకొని పండుగ తారీఖు ఎందుకురా ముసలోడా నీకు? నా లవరుకు పింఛన్ పడ్డారా, బ్యాంక్ రాకపోతా. నీకు ఈ నుంచి బ్యాంక్ పోవడానికి శాతనే తెలియదు. బ్యాంక్ పోయి నువ్వేం బిక్తావురా? మసాజ్. అయితే కానీ నీకు పింఛన్ పడ్డాడు కదా, మాకు పంచిపెట్టు, అవసరం ఉన్నది. ఇంకెక్కడై నా గోషులున్నాయా? తాగినా తేనా అయిపోయినాయి. అరే అనిల్ గా, ఈ ముస్లిం దగ్గర పింఛన్ పైసలు కొరితే ఇంకోసారి నీ చెప్తావు నువ్వు కొట్టుకో, నా చెప్తావు నేను కొట్టుకోవాలి. నాడు. హలో మామా, మా తాత వచ్చిండే. ఆ రారి గట్లే మా చుట్టాలందరికి చెప్పుర్రి, సరేనా? తాతకు సన్మానం చేసిన వారా నేను లేక ముందుకు? మాకు చెప్తే మేము రాకపోవా? అరే ఓ నా సబ్బుగా, అది సన్మానం కాదురా, ముసోడు చచ్చిండు. తాత చచ్చిండు, కాలేయాలే. వేసినా నువ్వు కూడా చిన్న కథ కదిరిద్యా. కాలేసుడు అంటే గీ కాలేసుడు కాదురా, ముసలోడు సచ్చిండు కాలేయాలే. గా కార్యక్రమం గురించి చెప్తారా నేను? కార్యక్రమమ్మా, అయితే నేను పోయి మేకప్ వేసుకొని వస్తా. బాబా, నేను ముసలానికి బారసాల కార్యక్రమం గురించి మాట్లాడతలేను, బాడీ ఎత్తే కార్యక్రమం గురించి మాట్లాడతానా. ఏదైతే ఏముంది, చుట్టాలు అందరు వస్తారు కదా, మంచిగా కనిపిస్తే సరిపోయా. అయితే నేను కూడా కొత్త చీర కట్టుకుంటా. ఓ నీ మీద మా నువ్వు మీడేదికి వెళ్ళి దాపరించిండ్రే, సావుకేయడం మేకప్లు చుట్టాలు కట్టుకుని వస్తారా అనే. మీరేమన్నా మనుషులైనారా? సచ్చిన మోసలో ఇంటికాడ పెట్టుకొని మీరు ముచ్చట పెడుతుర్రు. జరగాల్సిన కార్యక్రమం చూడరా మొదలు. మున్సిపాలిటీ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఆగు, నువ్వు తాత వంశమా రోత వంశమా గిట్లా మాట్లాడుతాను? మున్సిపాలిటీకి అప్పేపుతా, వాళ్ళు లేట్గా వస్తారు, ఇంటానికి బాగున్నారు వారైపో. నేను చెయ్యా, నాకు అవసరం లేదు. అరే నాకు కూడా అవసరం లేదా, నాకు ఇంటి మీద అప్పులే ఉన్నాయి. మీరు ముసలాడిని పెట్టలేరా? ముసలాడు మీరు తినలేడా? గడ్డి గాడిదకేసి పాలు బర్రెక్కినట్టుంది మీ కథ. మీరు అయ్యరే అంటే అది తక్కువ మాట్లాడు. నువ్వు ముస్లిం తాడాన్ని తీసుకుపోయి తాటికెళ్ళాడు, మొత్తం పైసలు పడగట్లే. పాల బుక్కినట్టు బుక్లే నేనే చేస్తారా? అరే వాడు బగ్గలాగా రిమర్చి పన్నాక వాడు సొమ్మంత దోసుకు తిన్నారా? మీరా చేయాలా? కుక్క మగపోవడం నేనా? నేను చేసినా? నువ్వు ఏంద్రా కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడతారు? మీ తాత బతుకున్నప్పుడు నాకు ముచ్చట చెప్పిండ్రా. మీ తాతకు 4 ఎకరాలు ఉండేనట. నేను చచ్చినాడు, నన్ను ఎవడు మంచిగా దానం చేస్తాడో వాళ్ళకే నా ఆస్తి అని వీలునామా రాసి చచ్చిండు. అయితే నేను కొట్టేయాలి. అరే అన్న, కిందే విరికిందిరా. తాత చచ్చిపోయిరా. అయినా నువ్వు టెన్షన్ పడు తాత. గా 4 ఎకరాలు నా పేరు మీద పట్ట చేయించుకొని నీ 4 ఎకరాలు నేను కాపాడుతా తాత. అరే పెద్దరా, 4 ఎకరాలు నొక్కిద్దాన్ని ప్లాన్ చేసినవారా? నేను 10th చదివిన 2 7th ఫెయిల్. నా తెలియదు నీకంటే పెద్దది. రావే బయటికి, నేనే ఎక్కువ చేస్తారా వాడికి? 4 ఎకరాలు తాత, ఓ తాత, నువ్వు అప్పుడే చచ్చిపోయినావా? ఏ తాత, నీకోసం తలకాయ కూర వండిందే తాత, తిందుదాయే. నీకోసం బగర్ బువ్వ వండిన తాత, లేవే తాత. కూసని నడుములో వస్తలేరా? ఒక బుక్క తిందో లేవే తాత. బుజ్జి లిస్ట్ ఇంత పెద్ద చెప్పినావు కదా, అవన్నీ ఎడబెట్టినావు తాత. గోస్ట్ ఉన్నాయి, ఇప్పుడు నీకు అవన్నీ ఎందుకో? చెంకీల అంగీలేసి ఓ తాత తాళ్ళల్లా తాగుతుంటివే. ఓ తాత పలిగిన అద్దాలెట్టి ఎద్దోలే ఊరంతా తిరుగుతుంటివే. తాత నాకు నీ మీద చాలా ప్రేమ ఉన్నదే. తాత నువ్వు సావద్దే. తాత బతకాలే. తాత నువ్వు బతకాలే. గట్టి గుదుకోకు, ఆయనతో నువ్వు చస్తావు. ఎంతకి తెగించారా? ఏది ఏమైనా సరే ఈ తాత కార్యక్రమం నేనే ఎత్తా, ఆస్తి నేనే కొట్టేస్తా, దానికి వారసుని నేనే. లచ్చ ఖర్చైనా పర్లేదా, ఈ రోజు రచ్చ చేసాడే. ఈ కార్యక్రమం నేనే. సర్పంచ్ మేడం ఇక బంగారం బ్యాంక్ మంచిగా మొత్తం బాంబులు పెట్టు, డీజేలు పెట్టి ఎటు పెడతా. నువ్వు కూడా బొర్రు కొంచెం కింద డాన్స్ అయ్యి. సర్పంచ్ మేడం ఈ తాత కార్యక్రమం నేనే చేస్తా. ఏం మనుషులరా మీరు? సచ్చినన్ను మళ్ళీ చంపుతారా? మీరిద్దరు మనవలు ఉన్నారు
మన ఇద్దరం చేద్దాం ఆస్తి పంచుకుందాం సరే ఫట్ 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 ఫట్. ఏయ్, గోవిందా! 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 ఇట్రా జై గోవిందా! మా జడ్జెస్ కి ఈ స్కిట్ ఎలా అనిపించింది లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. ఎప్పటి నుంచో జబర్దస్త్లో చేస్తున్న వాళ్ళ చేశారు. మీరు ఏదో చేస్తున్నాం లేకుండా చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్. కరీంనగర్ టీం నిజంగానే మీ ఎనర్జీ లెవెల్ ఎక్కడో ఉంది డైలాగ్ డెలివరీలో కంప్లీట్ గా. వెరీ నైస్, వెరీ వెల్ డన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.